పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే మన జీవితాల్లో ఆనందం ఉంటుంది, మనకు సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మళ్ళీ ఈసారి నేను ఏపీ ముందుండాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని 3వ శనివారం నిర్వహిస్తున్నాం. ఈరోజు నేను ఒకే మాట చెప్పాను, మీరు రోజంతా చదువుతున్నారు, 3వ శనివారం చదవకుండా మీ పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టుకుంటూ ఎక్కడా చెత్త కాగితాలు వేయకుండా వేసిన కాగితాలు కూడా వేరేసి చెత్త బుట్టలో వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. అందుకే మనం దేవాలయానికి గౌరవిస్తాం, దేవుడికి గౌరవిస్తాం. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక దేవాలయంగా తయారు కావాలి, ప్రతి ఒక్క ఊరు కూడా ఒక దేవాలయంగా ఉండాలి. స్వచ్ఛందంగా స్వచ్ఛతతో ముందుకు పోవాలి.